జై తెలంగాణ, జై తెలంగాణ. లాస్ట్కి వినిపిస్తుందా? జై తెలంగాణ. లాస్ట్ ఉన్నోళ్ళు ఎవరు? మన కార్యకర్తలు చేయలేకూడదు. ఒకసారి లాస్ట్ కి ఆ ట్రాక్టర్ దగ్గర ఇదా ఇదా ఏమైంది బాబు? ఇంకా ముందక్క మీ దీవెనల కోసం, మీ ఆశీర్వాదం కోసం మిమ్మల్ని ఓటు అడగటానికి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ప్రజల మనిషి, 40 సంవత్సరాలుగా ప్రజా జీవితంలోనే ఉంటూ పేదల కష్టాల్లో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి మన మనిషి గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అట్లాగే ఈ ప్రాంతంలో 40 సంవత్సరాలుగా మచ్చలేని రాజకీయాలు నడుపుతూ ఉమ్మడి రాష్ట్రానికి శాసనసభ స్పీకర్గా పనిచేసి ఈ ప్రాంతానికి దాదాపు 20 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా పనిచేసి సేవలు చేసి ఈరోజు ఢిల్లీలో, పార్లమెంట్లో, రాజ్యసభలో తెలంగాణ గళాన్ని, తెలంగాణ వాణిని సమర్థవంతంగా మాట్లాడి వినిపిస్తున్నటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారికి ఈ ఎన్నికల నిమిత్తం
బాల్కొండ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా వచ్చినటువంటి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ఎల్ఎంబి రాజేశ్వర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఎంపీపీ శివలింగ్ శ్రీనివాస్ గారికి, జడ్పీటీసీ బద్దం రవి గారికి, అట్లానే మండల పార్టీ అధ్యక్షుడు ఏలియా గారికి, ఇతర గ్రామ అందరికంటే ముఖ్యంగా మరి నా అక్క చెల్లెళ్లకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. मेरा मुसलमान बहनों को भाइयों को भी मेरा आदाब. ఈ రోజు గత 4 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను 3వసారి ఎమ్మెల్యేగా గెలిపించడంలో మోర్తాడ్ గ్రామ ప్రజల పాత్ర కూడా ఉన్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కానీ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదు అన్న బాధ దురదృష్టవశాత్తు మనందరికీ ఉన్నది. 10 సంవత్సరాలుగా ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి మేరకు పనిచేసినాం. కేసీఆర్ రాష్ట్రంలో కావచ్చు, మేము జిల్లాలో కావచ్చు, ఇక్కడ నియోజకవర్గంలో కావచ్చు, దాదాపు ప్రజలు ఏ గ్రామానికి ఏ పనులు అడిగినా అవన్నీ చేయడానికే ప్రయత్నం చేసినాం. కొన్ని చిన్న కొందరికి పెన్షన్లు కావచ్చు, ఇంకా ఇటువంటి చిన్న కార్డులు కావచ్చు, ఇవి అందరికీ చేయలేకపోయినామేమో, కానీ గ్రామాల వారీగా ఏ పనులు అడిగినా అవన్నీ చేయడానికే ప్రయత్నం చేసినాం. అయినా సరే మాకంటే ఎక్కువ చేస్తామని చెప్పి, మాకంటే ఎక్కువ ఇస్తామని చెప్పినందువల్ల, మాకంటే ఎక్కువ మంచిగా పరిపాలన చేస్తామని చెప్పినందువల్ల ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మి అటువైపు కొంతమంది మొగ్గు చూపినారు. దాని ఫలితం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అయ్యారు, కేసీఆర్ పక్కకు జరిగిపోయాడు. ఆ బాధ ఉన్నది. అయినా సరే మీ నిర్ణయం, ప్రజల నిర్ణయం, మోర్తాడ్ గ్రామంలో కూడా అటు టక్కూరువాడకి ఏం పనులు కావాలన్నా చేసి పెట్టినాం, బద్దంవాడకి ఏం పనులు కావాలన్నా చేసి పెట్టినాం, గాంధీవాడలో ఏం పనులు కావాలన్నా చేసి పెట్టినాం, ఊర్లో ఏం పనులు కావాలన్నా చేసి పెట్టినాం, కోట్లాది రూపాయలు ఎల్లెలవాడలో ఏం పనులు కావాలన్నా చేసి పెట్టినాం, కోట్లాది రూపాయల సీసీ రోడ్లు వేసినాం. అన్ని వర్గాల వారికి, ఇటు ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, గోవింద్ రెడ్డి కాలనీలో కావచ్చు 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టించడం, ఇట్లా ఎన్ని చేసినా ఎందుకో ఈ ఊరు నాపై, టిఆర్ఎస్ పై చూపించవలసినంత దయ చూపించలేదు. నేను ఈ తప్ప అనట్లేదు. దానికి కారణం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు. 100 రోజుల్లోనే అమలు చేస్తాం అన్ని మాటలు అన్నాడు. నెల రోజుల్లోనే చేస్తామన్నాడు. డిసెంబర్ 9 నాడు చేస్తామన్నాడు. ఇవాళ డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చ్ 9 పోయింది, ఏప్రిల్ 9 పోయింది, మే 9 దగ్గరలో పడుతున్నది. 5 నెలలు అయింది. ఆయన చెప్పిన 2000 పెన్షన్ 4000 రాలేదు. ఇంకా ఆయన చెప్పిన ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కుతోటి తులం బంగారం ఇంకా రాలేదు. ఆయన చెప్పిన పెన్షన్ రాని ప్రతి ఆడబిడ్డకు 2500 వేస్తా అన్నాడు. మొదటి తారీఖు నాడే గవర్నమెంట్ జాబ్ ఇస్తే వేసినట్టు వేస్తా అన్నాడు. అది రాలేదు. 5 1వ తారీఖులు పోయినా ఇప్పటికీ రాలేదు. రైతులకు మీరు ఇప్పుడు తీసుకొచ్చుకోండి, లోన్లు తీసుకొచ్చుకోండి, బాకీ చేయండి, నేను రాగానే డిసెంబర్ 9కి వేస్తా 2 లక్షల రుణమాఫీ అన్నాడు. అసలు 9లు 5 అయినా ఇవ్వాలి, రాలేవు రుణమాఫీ. రైతు బంధు 10,000 బదులు 15,000 చేస్తా అన్నాడు. 15,000 రాలేదు. ఆ పాత 10,000 కూడా
4 ఎకరాల వాళ్ళకి 4 నెలల నుంచి వేస్తున్నాడు. 4 ఎకరాలు నిండింది ఇప్పటికి. అది ఓట్లు ఉన్నాయని. ఈ ఓట్లే కనుక ఉండకపోతే ఈ 4 ఎకరాల రైతు బంధు కూడా 4,000 పెన్షన్ తిరిగిన గోవింద. 500 వరికి క్వింటాలకు వడ్ల బోనస్ ఇస్తా అన్నాడు. వచ్చినాయి వడ్లు, 2 పంటలు వచ్చినాయి. మొన్నటిసారి వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. కల్లాలకు వచ్చినాయి. ప్రైవేట్ వాళ్ళు కొనుక్కొని పోతున్నారు. గవర్నమెంట్ కాటలు జరుగుతలేవు చక్కగా. 500 క్వింటాల వరి వడ్ల బోనస్ కూడా లేదు, ₹1 లేదు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు. యువకులకు 5 లక్షల బ్యాంక్ కార్డు ఇస్తా అన్నాడు. కంప్యూటర్లు కొనుక్కోవచ్చు అన్నాడు. ఫీజులు కట్టుకోవచ్చు అన్నాడు. ల్యాప్టాప్లు కొనుక్కోవచ్చు అన్నాడు. నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు నెల నెల. ఇట్లా అన్ని వర్గాల వారిని, ఇటు మహిళలకు, ఇటు రైతులకు, ఇటు యువకులకు, విద్యార్థులకు, ఇట్లా అన్ని వర్గాల వారికి హామీలు ఇచ్చినాడు. ఏమీ రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఓట్లప్పుడు వస్తున్నారు. నిన్న వచ్చిపోయిరట. ఏం చెప్పారో అర్థం కాదు. మీరే చెప్పినాయి, మీరే ఇస్తామని చెప్పినాయి. డిసెంబర్ 9 అన్నారు, నెల అన్నారు, ఇవాళ 5 నెలలు. మళ్ళా ఓట్ల కోసం వచ్చినారు. మళ్ళా చెప్పినారు మీరు చేయవలసినవి చేయండి అయ్యా బాబు అంటే నన్నేదో తిట్టిపోయినట్టు ఆయన. నన్ను తిడితే ఏం రాదు. నువ్వు చేయవలసినవి చేసి చూపిస్తే ప్రజల ప్రేమ పొందుతావు. నువ్వు చేయవలసినవి చేయకుండా ప్రశాంత్ రెడ్డిని తిడతానో, కేసీఆర్ని తిడతానో వచ్చేదేం లేదు. ఒక్కసారి మోసపోయినాం మీరు. ఎక్కువ చెప్పినందువల్ల, ఇష్టమన్నందువల్ల ఒక్కసారి మోసపోయారు మొన్న ఎన్నికల్లో. మళ్ళా మోసపోదామా? మళ్ళా ఈ ఎలక్షన్లో కూడా మోసపోదామా? వాళ్ళకే ఓట్లేసి అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా. మీరే ఆలోచించుకోవాలని చెప్పి మీ అందరిని నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ మనవి చేస్తాను. బీజేపీ ఆయన ఉన్నాడు. 5 సంవత్సరాల క్రితం చెప్పినాడు ఓట్ల కోసం వచ్చి, ఈ ప్రాంతంలో పసుపు రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి, మోర్తాల్లో పసుపు రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇవాళ 5 రోజుల్లోనే పసుపు బోర్డు తీసుకొస్తానన్నాడు. ఆయన గెలిచిండు. నమ్మి రైతులమందరం ఓట్లు వేసినాం. ఎంపీగా గెలిచిండు. అక్కడైనా పార్టీ బీజేపీ గెలిచింది. నరేంద్ర మోడీ వచ్చిండు. 5 రోజుల్లో పసుపు బోర్డు అన్నాడు. 5 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ ఏర్పాటు కాలేదు. మళ్ళా మొన్న ఎన్నికలు వస్తున్నాయని ఒక నోటిఫికేషన్ ఇచ్చారు, ఒక ప్రకటన, అంతే. పసుపు బోర్డు ఏర్పాటు కాలేదు, పసుపుకు మద్దతు ధర రాలేదు, ఏమీ లేదు. అటువంటి ఆయన కూడా మళ్ళీ వస్తున్నాడు ఓట్ల కోసం. మరి ఆయన కూడా ఓట్లేద్దామా? ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి. మోర్తాడ్ రైతన్నలకు చాలా ఉద్యమ నేపథ్యం ఉన్న రైతన్నలన్న పేరుంది. ఈ పచ్చకండువా మోర్తాడ్లే పుట్టిందన్న పేరుంది. మరి ఏం ఆలోచిస్తున్నారు? రైతు బంధు ఇవ్వకుండా మోసం చేసిన వాడికి మళ్ళీ ఓటేస్తారా? పసుపు బోర్డు ఇవ్వకుండా మోసం చేసిన వాళ్ళకి పువ్వుగుర్తోడికి మళ్ళీ ఓటేస్తారా? ఏం జరుగుతున్నది? 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 1 నిమిషం పాటు కరెంటు పోలే. మీ ఇళ్లలో పోలే, పొలాల కాడ పోలే. ఇవాళ ఏం జరుగుతున్నది? 4 నెలలు ఉన్న వ్యవస్థని సరిగా వాడుకోలేకపోతున్నారు. 4 నెలల కాలంలోనే ఇంట్లో కరెంటు పోవడం మొదలైంది. పోతున్నదా లేదా? పొలం కాడ కరెంటు పోవడం మొదలైంది. బోర్లలో నీళ్ళు ఎండిపోతున్నాయి. 4 నెలల కాలంలోనే. ఇంకా ఏం ఆలోచించాలి? రైతన్నలారా, కొద్దిగా దయచేసి ఇప్పటికైనా చూపించండి మోర్తాడ్ రైతుల పౌరుషం. చేసినోడి మీద చూపించుడు కాదు, చెయ్యనోడి మీద చూపించరు దయచేసి. మీ విఘ్నత, మీరు అన్నదాతలు అయితే దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నా బద్దం వాడ రైతన్నలకు, నా ఎల్లాలు వాడ రైతన్నలకు, మీరు ఏది అడిగితే అది చేసి పెట్టా. నా టక్కూరు వాడ రైతన్నలకు, నా గాంధీ వాడ రైతన్నలకు మీరు ఏది అడిగితే అది చేసి పెట్టిండు కేసీఆర్. నేను ఎక్కడ బ్రిడ్జులు కావాలంటే అక్కడ బ్రిడ్జులు ఇచ్చినాం, ఎక్కడ రోడ్లు కావాలంటే అక్కడ రోడ్లు వేసినాం, రైతు బంధు ఇచ్చినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. మీ ముస్లిం మధ్యలో
ఎప్పుడు నీళ్లు నింపంటే అప్పుడు నీళ్లు నింపించిన నేను హనుమంత్ రెడ్డి లిఫ్ట్ స్టార్ట్ చేయించి ఏనాడు కూడా నేను ముస్లిం మధ్యలో ఎండిపోనీయలే. అయినా ఎందుకు మా మీద అంత కోపం? ఏం తప్పు చేసినామని దయచేసి ఆలోచన చేయండి. లేకపోతే ప్రజాస్వామ్యానికి విలువ లేదు. పనికి ఓటుకు లిక్కే లేకపోతే ఎవరో మంది మాటలు చెప్పి ఎవరో ఏదో చెప్పి నమ్మి మీ కళ్ళ ముందున్న నిజాన్ని, మీ కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాన్ని మర్చిపోతే అది ప్రజాస్వామ్యం, అది ధర్మమా? ఒక్కసారి నేను ఆలోచించాలని మీ అందరిని నేను కోరుతాను. ఇవాళ దయచేసి మాటలు చెప్పి మోసం చేసిన రెండు పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఆ ఇద్దరికి కూడా ఈ ఎన్నికల్లో చురుకు పెట్టండి దయచేసి. అప్పుడే వాళ్ళకి భయం ఉంటుంది. భయం ఉండి రాబోయే కాలంలోన్నా వాళ్ళు చెప్పిన హామీలన్నీ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేదు మళ్ళా వాళ్ళకే ఓట్లు వేస్తే మేము ఏమి చెయ్యకున్నా మాకే ఓట్లు వేసినారు, మేము డిసెంబర్ 9 అని చెప్పినాము, వచ్చే నెల అని చెప్పినాము, 100 రోజులు అని చెప్పినా కానీ మేము ఏం చెయ్యకున్నా కానీ మాకే ఓట్లు వేసిర్రు అన్న లాపర్వా మన మీద అవుతుంది. మనమంటే లెక్కలేనితనం అవుతుంది. ఈ ఎన్నికల్లో వాళ్ళకు చురుకు పెట్టండి. ఓటు ద్వారా కారు గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చూడండి, మీరు చెప్పినారు చేయలేదు కాబట్టే మీకు మేము ఓట్లు వేయట్లేదు, అడిగే వాళ్ళని మేము ఓట్లు వేస్తున్నాము. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు వాళ్ళ మీ దయతో ప్రతిపక్షంలో ఉన్నాం, ఇవాళ అడిగే బాధ్యతలో ఉన్నాం. మేము తప్పకుండా అడుగుతాం, ఈ ప్రభుత్వాన్ని అడుగుతాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని అడుగుతాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన పసుపు బోర్డు హామీలు అమలు చేయమని అడుగుతాం, పోరాడతాం. పసుపు బోర్డు కోసం మా సురేష్ రెడ్డి గారు ఆల్రెడీ పోరాడుతూ ఉన్నాడు. ప్రైవేట్ బిల్ పెట్టినారు పార్లమెంట్లో. ఈ ఎంపీ ఎన్నడూ కూడా పార్లమెంట్లో మాట్లాడలేదని కూడా పసుపు బోర్డు అడగలేదు ఇప్పుడు గెలిచిన ఎంపీ. కానీ మా సురేష్ రెడ్డి గారు అడిగినారు. రేపు రాబోయే కాలంలో బాజిరెడ్డి గారిని గెలిపిస్తే ఇద్దరు కలిసి పార్లమెంట్లో పసుపు బోర్డు కోసం అడుగుతారు, పోరాటం చేస్తారు. 5 సంవత్సరాల అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి ఏనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు, ఏనాడు కూడా పసుపు బోర్డు కోసం పార్లమెంట్లో మాట్లాడలేదు. మరి అటువంటి మనిషికి మళ్ళీ ఎందుకు ఓటేయాలి? ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి. రైతన్నలారా మూస పద్ధతిలో పోకండి. మనని మోసం చేసిన వాళ్ళని, మన ఈపు గుద్దిన వాళ్ళని ఎట్లా మనం బలపరుస్తాం? చాలా చెప్తారు ప్రశాంత్ రెడ్డి మీద, చాలా చెప్తారు బాజిరెడ్డి గోవర్ధన్ మీద. అవన్నీ వట్టి మాటలు, అవన్నీ ఓట్ల కోసం, ఎన్నికల కోసం, రాజకీయాల కోసం చేస్తున్న వెకిలి చేస్తారు. అసలు అభివృద్ధి జరిగిందా లేదా, పనులు అవుతున్నాయా లేవా, ఎవరినైనా వేధించినమా, ఎవరి దగ్గర ఒక రూపాయి తిన్నమా, ఇవి చూడండి దయచేసి. నేను నలుగురికి అన్నం పెట్టినాం మేము, కానీ మేము ఎక్కడ కూడా పోయి ఎవరిని మేము వేధించలే, ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే. అనరాని మాటలు, అనరాని అపవాదులు. నేను ఇప్పటికి కూడా అలా పేర్లు తీసుకోలే, నేను ఈనాటికి కూడా పేర్లు తీసుకోలే. 3 ఎలక్షన్లు అయినాయి. ఆలోచన చేయండి దయచేసి. అట్లనే ఇంకొక మాట మీ అందరికి, బాజిరెడ్డి గారు ఫైటర్, మన ప్రాంతానికి చెందిన వ్యక్తి. జీవన్ రెడ్డి గారు జగిత్యాల, అరవింద్ గారు ఎన్నడూ కూడా మన ప్రజల మధ్యకు రాలేదు. 5 సంవత్సరాల్లో మోర్తాడుకి వచ్చింది అరవింద్. 5 సంవత్సరాల్లో ఒక్కసారి 5 సంవత్సరాల్లో ఒక 10 లక్షల రూపాయలు మోర్తాడు తీర్చినాడా? రైల్వే బ్రిడ్జ్ కోసం 4 సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఆ ఒక్క పని చేయలేకపోయాడు. అటువంటి వ్యక్తికి ఎందుకు ఓటేయాలి మనం? ప్రజలంటే లెక్కలేని వ్యక్తి, గ్రామాలంటే లెక్కలేని వ్యక్తి, మన ఓట్లతో గెలిచిన వ్యక్తి 5 సంవత్సరాల్లో మన దగ్గరికి, మన ఊరికి ఒక్కసారి రానోని, ఒక్క రూపాయి పని చేయనోని ఆ పువ్వు గుర్తు ఓటేసి మళ్ళీ అరవింద్ ఎందుకు గెలిపియాలి? ఇవాళ మన మధ్యలో ఉండే వ్యక్తి బాజిరెడ్డి గారు, ప్రజల మనిషి, పేదల మనిషి, నిజామాబాద్లో ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండే మనిషి. కాబట్టి మన మనిషిని గెలిపించుకుందాం. నాకు తోడుగా ఉండి ఇవ్వండి, ఇంకొక మనిషిని ఇవ్వండి. ఇప్పుడు సురేష్ రెడ్డి గారు ఉన్నారు, ఇంకొక మనిషి, మేము ముగ్గురం కలిసి ఈ ప్రభుత్వాన్ని మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వెంటబడతాం. మేము ముగ్గురం కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు వెంటబడతాం. అట్లనే ఎన్నికల కంటే 3 నెలల మొదలు ముఖ్యమంత్రి గారిని అడిగి, నేను బాజిరెడ్డి గారు అడిగి జిల్లాకు చాలా నిధులు తీసుకొచ్చాం.
చాలా నిధులు తీసుకొచ్చినాం. కుల సంఘాల భవనాలు ఇచ్చినాం, గుడులు ఇచ్చినాం, మసీదులు ఇచ్చినాం, చర్చిలు ఇచ్చినాం, రోడ్లు చేసినాం, రోడ్లు మంజూరు చేసినాం. మోర్తాడ్లో ఒక నాక్ సెంటర్ అని ఒకటి మంజూరు చేసిన 5 కోట్ల రూపాయలతో. అక్కడ పిల్లలకి నైపుణ్య శిక్షణ ఇప్పించి పనులు నేర్పించి ఆ సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. దుబాయ్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు. అటువంటి కార్యక్రమాలని వాళ్ళం క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. మేము మంజూరు చేసినాయి. నేను అసెంబ్లీలో అడిగిన, అయ్యా మేము మంజూరు చేసినాయి ఏ ఒక్క టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాడుకోరు. ఒక గుడి ఇస్తే అందరూ పోతారు దాంట్లో. ఒక కుల సంఘ భవనం ఇస్తే కులంలో అన్ని వర్గాల వారు ఉంటారు, అన్ని పార్టీల వారు ఉంటారు. ఒక గ్రామానికి రోడ్డు ఇస్తే ఆ రోడ్డు అందరూ వాడుకుంటారు, ఒక టీఆర్ఎస్ పార్టీ వాడుకోదు. కాబట్టి మేము మంజూరు చేసినవి మీరు క్యాన్సిల్ చేయొద్దు అని చెప్పిన అసెంబ్లీలో అడిగితే చెయ్యము అని చెప్పినారు నాకు. కానీ మళ్ళీ ఇప్పుడు క్యాన్సిల్ చేసే పనిలో ఉన్నారట, నాకు సమాచారం వచ్చింది. దయచేసి దాన్ని గ్రామంలో ఉన్న వీడీసీ కుల సంఘాలు అడ్డుకోండి. ఒక ప్రభుత్వం మంజూరు చేస్తే మీరు ఎట్లా క్యాన్సిల్ చేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను అడగండి. చర్చలు కావచ్చు, మసీదులు కావచ్చు, కుల సంఘ భవనాలు కావచ్చు, గుడులు కావచ్చు, రోడ్లు కావచ్చు. మేము 3 లక్షల రూపాయలు ఇస్తామనంటే వాళ్ళు 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. మేము 3 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇచ్చినాం. ఆ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేస్తూ ఉన్నారు ఇవాళ. దయచేసి అడగండి. ఇంకో మాట అంటున్నారట, నేను ఈ మంజూరు చేసే ఉత్తిత్తి పేపర్లు ఇవి బోగస్, ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం ఇచ్చిండు ప్రశాంత్ రెడ్డి అన్న ప్రచారం చేస్తున్నారట. నేను అట్లా ప్రచారం చేస్తున్న ఈ మోర్తాడ్ గ్రామ ఈ మండల టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటే మాట చెప్తా ఉన్నాను. మీరు ఇది ఉత్తుత్తి అంటున్నోళ్ళు, బోగస్ అంటున్నోళ్ళు ఒక 4 రండి. మీ గ్రామ వీడీసీ సభ్యులు కూడా ఒక 4 రండి. నేను వస్తా, ముగ్గురం కలిసిపోదాం కలెక్టర్ గారి దగ్గరికి. ఇగో ఇవి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీలు. దీన్నే బోగస్ అంటున్నారట, ఉట్టిటి అంటున్నారట. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆమోదం పొంది జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి జీవో ఈ పేపర్. ఇది తప్పు, బోగస్ అంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక 4 రండి, వీడీసీ సభ్యులు ఒక 4 రండి. నేను వస్తా, ముగ్గురం కలిసి కలెక్టర్ దగ్గరికి పోదాం. కలెక్టర్ గారిని అడుగుదాం, అయ్యా ఇవి బోగసా ఉట్టియా, లేదు మీరు ఇచ్చినాయా అని అడుగుదాం. ఒకవేళ కలెక్టర్ గారికి బోగసి ఉట్టి అంటే నేను అక్కడనే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిపోతా. ఒకవేళ కాదు ఇది నిజమాడరే అని అంటే మిమ్మల్ని రాజీనామా ఏం చేయమని నేను. దయచేసి ఈ పనులని ముందుకు పోనీయండి. ఈ పనులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేయొద్దు, ఇవి ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను కోరుతాను. దీనికి వీడీసీ సభ్యులు ముందుకు రావాలి, కుల సంఘాల సభ్యులు ముందుకు రావాలి. దయచేసి ఎక్కడికక్కడ మీ గ్రామాల్లో అడగండి. ఇవి ప్రభుత్వం ఇచ్చినాయి, మనం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్లు ఇవి. ఒక ప్రభుత్వం ఇచ్చిన ఇంకో ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం ధర్మం కాదు. మనందరి కోసం ఇచ్చిన ఇవన్నీ మీరే నడుము బిగించాలి దయచేసి. కాబట్టి ఇవాళ మమ్మల్ని అడిగే పాత్రలో మీరు ఉంచినారు, పోరాడే పాత్రలో మమ్మల్ని ఉంచినారు. ఇంకొక బాజిరెడ్డి గోవర్ధన్ గారిని ఇవ్వండి మాకు, ముగ్గురం కలిసి పోరాడతాం ఈ ప్రాంత ప్రజల కోసం. కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చిన హామీలు అమలు కావడం కోసం, బీజేపీ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు కావడం కోసం మేము పోరాడతాం. దయచేసి కారు గుర్తు కొట్టేసి ఇవాళ ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి భయం పెట్టేటట్టు చేయండి అని చెప్పి మీ అందరిని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ప్రశాంత్ రెడ్డి గారికి ఈరోజు మన మోర్తాడ్ గ్రామానికి వచ్చేసిన మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్రంలో సీనియర్ నాయకుడు, మంచి పేరున్న నాయకుడు, బలమైన నాయకుడు, మా ప్రియమిత్రుడు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మరి మీరు ఇంత పెద్ద ఎత్తున మోర్తాడ్ గ్రామంలో స్వాగతం పలికినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ, వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు. ఇప్పుడే మన గౌరవ శాసనసభ్యులు గత 10 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గంలో మన మోర్తాడ్ గ్రామంలో జరిగిన అభివృద్ధి విషయాలు మన ముందు పెట్టారు. నిజంగా మోర్తాడ్ గ్రామ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. ఒక మంచి శాసనసభ్యుడిని,
అభివృద్ధి లక్ష్యంగా నడుస్తున్న శాసనసభ్యుడిని, ఈ ప్రాంత అభివృద్ధిని కాపాడుకుంటూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న ఒక నాయకుడిని కాపాడినందుకు మీ అందరికీ మళ్ళీ ఒకసారి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. పెద్దలారా, మీకు తెలుసు అభివృద్ధి విషయంలో మరి ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు మోర్తాడ్ గ్రామంలో కానీ మండలంలో కానీ బాల్కొండ నియోజకవర్గంతో పాటు మన ప్రియతమ నేత కేసీఆర్ గారి దగ్గర సన్నిహితంగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధిలో కూడా వారు కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం. నిన్నటి వరకు ప్రశాంత్ రెడ్డి మంత్రిగా పనిచేశాడు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఈరోజు ప్రశాంత్ రెడ్డి ప్రతిపక్ష శాసనసభ్యుడిగా మీ దగ్గరికి వస్తూ నిరాశ పడకండి, మనం చేపట్టిన ఏ అయితే కార్యక్రమాలు ఉన్నాయో, ఏ అయితే సంఘాల భవనాలకు మంజూరులు ఇచ్చామో అవన్నిటినీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం రద్దు చేసే ప్రయత్నం చేసినా తప్పనిసరిగా దానిపై పోరాటం చేసి ఆ కార్యక్రమాలు ప్రారంభిస్తామనే మాట చెప్పారు. నేను ఈ వేదిక ద్వారా ప్రశాంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. తప్పనిసరిగా మరి పార్లమెంట్ సభ్యుడుగా, రాజ్యసభ సభ్యుడుగా నిన్నటి వరకు అక్కడ మోదీపై పోరాటం చేస్తున్న మేము రేపు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామనే మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. నేను మీకు కొత్త ఏం కాదు, 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశాను, 10 సంవత్సరాలు దాంట్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పనిచేశాను. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేమందరం కూడా ప్రజల్ని ఆదుకునే నాయకత్వ లక్షణాలు ఉన్న నాయకులు మీకు ఉన్నారనే విషయాన్ని నేను మీకు మనవి చేస్తున్నాను. 10 ఏళ్ళు ఈ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాల వలన ఈరోజు తెలంగాణ రాష్ట్రం మన భారతదేశంలో మొట్టమొదటి స్థానానికి వచ్చారు. ఈరోజు మీరు గమనిస్తూనే ఉన్నారు, ఇప్పుడే చెప్పారు, ముసలమ్మ చెరువు ఎండకుంట మరి కాపాడుతూ వచ్చారు. దాని వలన ఈ ప్రాంతంలో పండిన పంట ముసలమ్మ చెరువు కానీ, లింగమయ్య కుంట కానీ, వెంగళమ్మ కుంట కానీ, ఇట్లా అనేకమైన చిన్న చిన్న కుంటలు, చెరువులు, ప్రాజెక్టులు నింపుతూ ఈరోజు తెలంగాణ భారతదేశానికి మరి నంబర్ 1 అంటే పంటల్లో నంబర్ 1 రాష్ట్రం మీద ఉందంటే అది తెలంగాణ అనే విషయాన్ని గమనించాలి. మేము ఎంపీగా మీరు పండించిన పంటను కొనుగోలు చేయడానికి ఢిల్లీలో పోరాటం చేస్తూ ఎంత రైతులు పండించిన పంట సంపూర్ణంగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్రంలో మరి దాన్ని కొనుగోలు చేయించి ఇక్కడ రైతుల్ని కాపాడుతూ మరి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చారు. మరి ఈరోజు ఈ 4 మాసాల్లో ఏం జరుగుతుంది? ఇక్కడ రైతుల సంగతి చెప్పాడు ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు, యువకుల సంగతి చెప్పాడు, నిరుద్యోగ సమస్య చెప్పాడు, మరి ఆడుపడుచులకు ఇచ్చిన హామీల విషయం చెప్పారు. ఈరోజు పోరాటన రైతుల కొరకు ఢిల్లీలో జరుగుతలేదు, బంగారు తెలంగాణను కాపాడటానికి ప్రయత్నాలు జరుగుతలేవు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వస్తున్నారు ఆ పార్టీ నాయకులు. ఎందుకు వస్తున్నారు హైదరాబాద్కి? ఎందుకంటే ఇది బంగారు తెలంగాణ కాదు, తెలంగాణను బంగారు బాతుగా మార్చారు కాబట్టి ఇక్కడికి వెళ్ళి దోపిడీలు ఢిల్లీకి వెళ్ళే ప్రయత్నం జరుగుతున్న విషయాన్ని కూడా మనం గమనించాలి. శ్రీరామ రక్షణ మన తెలంగాణకు కేసీఆర్ గారి నాయకత్వం ఇంకా అనేక సంవత్సరాలు మన రాష్ట్ర అభివృద్ధికి, మన పిల్లల భవిష్యత్తుకు ఈ తెలంగాణ రక్షణకు అవసరమనే విషయాన్ని దయచేసి మీరు ఆలోచించాలి. మీకు ఒకే ఒక్క అవకాశం వస్తుంది అది తెలపడానికి, అది ఓట్ల రూపంగా. ఇప్పుడు వచ్చేది అవకాశం. ఈరోజు దేశ రాజకీయ చరిత్ర రాస్తున్న కేసీఆర్ గారిని మళ్ళీ ఢిల్లీలో ఆ గొంతు వినిపించే విధంగా, తెలంగాణ రక్షణ ఉండే విధంగా మరి బాజిరెడ్డి గారికి ఓటేసి గెలిపియాలని విజ్ఞప్తి చేయడానికి మీ దగ్గరికి రావటం జరిగాలి. బాజిరెడ్డి గారి విషయంలో నేను మీకు చెప్పే అవసరం లేదు. బాజిరెడ్డి గారు మీ అందరితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఇక్కడ ప్రతి వాడకు వారితో పరిచయం ఉన్న వాళ్ళు వాడకో 10 మందిని పేరుతో పిలిచే మరి అంత సన్నిహిత సంబంధాలు ఉన్న బాజిరెడ్డి కావాలన్నా, లేకుంటే ఇప్పుడే మన గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు 5 ఏళ్లకోసారి వస్తున్న ఆ ఎంపీ కావాలను మనం ఒక్కసారి ఆలోచించండి. మిగతా వాళ్ళంతా కూడా ఇక్కడ సందులలో, వాట్సాప్లలో అంతకే వారి నాయకత్వం పరిమితమవుతుంది. మీ ఎమ్మెల్యే అంటే, మీ ఎంపీ అంటే ఈడ ఏదో కూర్చొని సందులలో ముచ్చట్లు పెట్టుడు కాదు. వారు కావాల్సింది అసెంబ్లీలో పోరాటం చేయాల, పార్లమెంట్లో పోరాటం చేయాల. పోరాటం చేసేది మీ అవసరాల కొరకు, ప్రభుత్వం ఇచ్చిన మీ హామీలకు నెరవేర్చడానికి ఆ పోరాటం కొనసాగాల. కానీ
దానికి భిన్నంగా జరుగుతున్న విషయాన్ని మీరు గమనించారు. అందుకు సమయం ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఎప్పుడు మీ మధ్యనే ఉండే వ్యక్తిని కాబట్టి మీ అందరితో మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు తెలంగాణను కాపాడండి, తెలంగాణ గొంతు కాపాడండి, తెలంగాణ అభివృద్ధి కాపాడండి. బంగారు తెలంగాణను కాపాడుకునటానికి ఈసారి కేసీఆర్ గారి నాయకత్వంలో కారు గుర్తుకు ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని పెద్ద మెజారిటీతో మన గ్రామం నుంచి గెలిపించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ. రేవంత్ రెడ్డి సభలలో జై తెలంగాణ ఎప్పుడు అన్నాడా రేవంత్ రెడ్డి? అన్నాడా? ఎందుకంటే తెలుసా మీకు, తెలంగాణ ద్రోహి కాబట్టి. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ద్రోహి కాబట్టి జై తెలంగాణ అన్నాడు. అలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి కావడం మన దురదృష్టం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా జై తెలంగాణని అనే విధంగా ఈ తెలంగాణ డెవలప్ చేసినటువంటి నాయకుడు మన రాష్ట్ర పిత కేసీఆర్ గారు ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను ఈ ప్రాంతంలో అభ్యర్థిగా పెట్టి వారిని ముందుకు పంపడం జరిగింది. మరి ఈరోజు అభ్యర్థి కావడానికి కారకులు నా తమ్ముడు ప్రశాంత్ రెడ్డి, మా సోదరులు సురేష్ రెడ్డి గారు. వీరిద్దరు కలిసి సార్ మనం బాజిరెడ్డి గారిని పెడితే బాగుంటుందని చెప్పాను. ఇవాళ 1.5 మంత్రుల నుంచి తిరుగుతున్నాను. మనకు జగ్త్యాలు వస్తుంది, కోరట్లు వస్తుంది, గట్టిపల్లి వస్తుంది, మన జిల్లాలో 5 వస్తాయి. మనకు 7 నియోజకవర్గాల్లో తిరుగుతున్నాను. ప్రజల్లో ఆలోచనలు చూస్తున్నాయి. ఒక అభ్యర్థిగా 3 అభ్యర్థులు మేము ఉన్నాం ఫీల్డ్లో. ఒక అభ్యర్థి ఏమో అరవింద్ బీజేపీ నుంచి పువ్వు గుర్తుంది, మరో అభ్యర్థి జీవన్ రెడ్డి గారు జగ్త్యాల చెందిన వ్యక్తి. మరి ప్రాంత వ్యక్తి నేను అనుకుంటున్నాను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ద్వారా. 3 మీరు పేరు తీసుకోవాలా? నేను నచ్చినడా జీవన్ రెడ్డి గారు ఏం పార్టీ వెళ్ళరా? ఒక విషయం గమనించాను మీ అందరూ కూడా. అభ్యర్థిగా నేను మీకు హామీ ఇస్తున్నా, మేము 3 బ్రహ్మ విష్ణు శంకరులాగా మేము 3 త్రిమూర్తులు. మేము నాకెంత పవర్ వస్తుందో ఆ పవర్ పూర్తిగా వినియోగించుకొని నీకేమైతే హామీలు ఇచ్చో కాంగ్రెస్ పార్టీ ఆ హామీలు మొత్తం 100% అమలు చేసే విధంగా పోరాటం చేస్తాం. అదేవిధంగా మేము చూస్తున్నాం, మనం నాయకులు ఎలక్షన్లో వస్తారు, అడ్డగులు వాగ్దానాలు చేస్తారు. కానీ ఇక్కడ ప్రశాంత్ రెడ్డి నీకు రోడ్లు చేస్తా, చెరువులు చేస్తా, డివైడర్లు పెడతా, సెంట్రల్ లైటింగ్ పెడతా అని హామీ ఇవ్వలేదు. ప్రజలు ఏది కోరితే పనిచేసినారు. అలాంటి వ్యక్తి నాయకుడు. కానీ ఎవడైతే ఆశలు కల్పించి మనం ఆలోచన చేయని పనులు మేము చేస్తామని చెప్పి ఈ రైతులు, ఈ ప్రాంత రైతులు పసుపు పంట పని వేసుకుంటారు కాబట్టి నేను పసుపోడు తెస్తా, 5 రోజులు తెస్తా, ఆ పసుపోడు వస్తే మీ ధరలు పెరుగుతాయి, ఎక్స్పోర్ట్ జరుగుతాయి, రిసర్చ్ జరుగుతుంది, రైతులు బాగుంటారు ఉద్దేశంతో ఆ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని మరి పసుపోటు చేస్తా అంటే మనందరం కూడా ఓటేస్తుంటాం. ప్రాంతంలో 5 ఏళ్ళైనా పసుపోటు తెలియదు, అబద్ధాల కోరు. అంతకంటే నాయకుడు మోడీ. కొంతమంది అంటారు సార్ మోడీ కావాలి సార్ ప్రధానమంత్రి. మోడీ లేకుంటే మోడీ కూడా వస్తుంది అక్కడ, ఎవరో కూడా ఉండాల్సింది అక్కడ. ఆ 5 రోజుల 5 ఏళ్ల కింద ఇదే మోడీ ఏం చెప్పిన మనకు, మా బీజేపీ ప్రభుత్వం వస్తే నెలకు సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు ఇస్తారని చెప్పాడు. సెంట్రల్లో ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తానని చెప్పిండు. వేసిండు ఇవన్నీ. దాన్ని అడిగిండ్రు, అమిత్ షా ఏమన్నాడు, అది చెప్తా ఉంటామే దాన్ని ఏమన్నాడు. ఇలాంటి చూడటం మాటలు మాట్లాడే వ్యక్తులు చెప్పిన మాటలు మనం నమ్మి మోసపోతే ఇదే గతితో మనం. మేము 2050 జీవన్ రెడ్డి చెప్పినాడు షుగర్ ఫ్యాక్టరీ తెస్తా ఉంటాడు. షుగర్ ఫ్యాక్టరీ తెస్తాను బట్టి 20 ఏళ్ళు అవుతుంది. మొత్తం షుగర్ ఫ్యాక్టరీ కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కానీ 20 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ చెప్పింది, తెలియదు. మనం కూడా చెప్పినాం. మనం చెప్పిన కేసీఆర్ గారు ఒక కమిటీ వేసి మహారాష్ట్ర పంపించాడు. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా షుగర్ ఫ్యాక్టరీ పెడదామని చెప్పేసి వచ్చినాక రైతులకు చెప్పిండు ఆయన కేసీఆర్ గారు, నేను 400 కోట్లు ఖర్చు పెట్టి రిపేర్ చేసి మీకు ఇస్తా, సొసైటీ పెట్టి నడపమని చెప్పేసి. రైతులు ముందుకు రాలేదు, పెట్టలేదు, పెట్టే పరిస్థితి లేదు. 40,000
వస్తున్నాయమ్మా, వస్తున్నాయి 4,000. ఇంకేమన్నాడు, మా అమ్మకు 4,000 ఇస్తా, కేసీఆర్ 2,000 ఇచ్చిండు, మా తాతకు కూడా ఇస్తా, నేను ఇంట్లో ఉన్న మా అక్కలకు చెల్ల కూడా ఇస్తా 2,000. మనమని వస్తాడు, పెట్రోల్ పైసలు అవుతారు 500 రూపాయలు, మా అమ్మ ఇస్తుంది, తీసుకొని పోతాడు, రాత్రికి వస్తాడు, మా అమ్మ కాళ్ళు వస్తాడు, వాడు వచ్చి నువ్వు ఇచ్చేది వరకు కథలు ఇట్లా ఇప్పుడు కట్టు కథలు ప్రజలు నమ్మే విధంగా చెప్పాడు ఆయన. అదొకటే కాదు, కళ్యాణ చెక్కు 1,00,000 రూపాయలు కేసీఆర్ గారు, నేను గెలిస్తే తులం బంగారం కూడా ఎక్స్ట్రా ఇస్తాడు, అది లేదు. 5 లక్షల రూపాయలు ఇల్లు ఇస్తాడు, అది లేదు. మా రైతులకు చెప్పిండు, మీకు రైతు బంధు 5,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాడు, రైతులు మోసపోయారు. అదే కాదు, పండించిన పంటకు క్వింటాల్ 500 రూపాయలు బోనస్ ఇస్తాడు, అది బంధు. ఈ బండ్ని కూడా మోసం చేసి మీ ముందుకు వచ్చి మాట్లాడి గద్దెనెక్కిన తర్వాత అక్కడ కూర్చున్న పైన హైదరాబాద్ కూర్చున్నాడు. నేనేం చెప్తున్నా అంటే, మళ్ళా మీరు మోసపోయి నేను నచ్చినాను, మా ప్రభుత్వం ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంటాం, 5 ఏళ్ళు ఉంటాం, మీకు చేస్తాము అనే మాట మాట్లాడుతున్నాం. నేనేమంటున్నా అంటే, ఒకవేళ వాళ్ళు మళ్ళా మీరు ఓట్లు ఇచ్చినారు కాంగ్రెస్ పార్టీకి, మళ్ళా ఉదయిస్తే ప్రజలకు ఏం చెప్తారంటే, మేమేం చేయకుండా మాకు చేస్తున్నాం సభ, ప్రజలు చేయకుండా పనులే అంటారు. ఒక మంచి అవకాశం మీకు వచ్చింది, పార్లమెంట్ ఎలక్షన్ అవకాశం మీకు వచ్చింది. దయచేసి చెప్తున్నాను, మీకు 4,000 రావాలంటే, బంగారం రావాలంటే, బోనస్ రావాలంటే, కరెంట్ సక్రమంగా ఉండాలంటే, మీరు చక్కగా కాంగ్రెస్ పార్టీకి వేయకుండా అవకాశాన్ని మాకు ఇస్తే, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గెలిస్తే వాడికి ముక్కు వెండి వసూలు చేస్తుంది. ముగ్గురం కలిసి సచివాలయం మీద కట్టిన కేసీఆర్ గారు, ఆ సచివాలయం కూర్చున్నాడు దొంగ, పచ్చ అబద్ధాల కూడా జూటాకోరు కందులు కలితో కాగితం భరోసా లేనట ఆయనే. అంటే చెంబర్కా దేవులకు చెప్పలుగా పూజ, ఇట్లా మాట్లాడి తింటారు ప్రజలు, వాటికి వినరు. నేనేమంటున్నా అంటే, మిమ్మల్ని గెలిపిస్తే మాకు లైసెన్స్ ఇచ్చాడు మీరు, సచివాలయం పోతున్నాం, దాని ఎన్ని డోర్లు ఎన్ని గేట్లు పక్కా ప్రశాంత్కు కట్టించిన ఆయన కాబట్టి చూస్తాం. లోపల గ్యారంటీగా అడుగుతాం రేవంత్ రెడ్డిని, జూటా కోర్ ఇవన్నీ ఇస్తావా లేదా, ఇచ్చేదా కదలమని చెప్తున్నాను. ఆ ధైర్యం మాకు ఇచ్చిన వాళ్ళు అయితే మీరు చెప్తున్నా. మా అబ్బాయిని మీరు అడిగిననుకో అది దొరకదు, మీకు కొత్తగా దొరకదు. మీరు పోయిననుకో రేవంత్ రెడ్డి పోతారు, మీరు పోతాన్ని పోలీసు వాళ్ళకి ఇస్తారు. మమ్మల్ని ఎవరు అడిగించాడు, లైసెన్స్ మాకు ఇచ్చారు కాబట్టి. నేనేమంటున్నా అంటే, ఇవాళ కేసీఆర్ ఓడిపోయి మనం ఎందుకు ఇబ్బందులు పడుతున్నాం, మనం కరెంటు దిక్కు లేదు, రైతుల పంటను కొనడం లేడు, మనం తీసుకున్న రైతు బంధు ఇస్తలేరు, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం. మీకు ఇంకోటి చెప్తుంది, మీకు మామూలకు తాగే నీరు కూడా బంద్ అయిపోతుంది, మీకు అవి రావాలంటే పరిపాలించే సత్తా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ లేదు. ఈ కాంగ్రెస్ ఒరిజినల్ కాదు మీకు తెలుసు, ఈ కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారితో చచ్చిపోయింది పార్టీ, ఆయన చచ్చిపోయిన పాపం, దాంతో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఉన్న పార్టీ డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ, ఇది చేయడం, ఇది పనిచేసే పార్టీ కాదు. కాబట్టి దయచేసి చెప్తుంది మీ అందరికీ కూడా, మోటార్ ప్రజలందరికీ చెప్తున్నాం, డెవలప్ చేసేది, ప్రజల గురించి ఆలోచించేది, ప్రజల బాగోగులు చూసేది, ప్రజలకు అవసరాలు తీర్చేది ఓన్లీ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఇతరులు ఎవరు చేయరు. కేసీఆర్ గారు ఆయన పరిపాలన రోజుల్లో తెలంగాణ ప్రజలు నా కుటుంబ సభ్యులు అనుకోండి, తెలంగాణ ప్రజలందరూ కూడా నా కుటుంబ సభ్యులు అనుకోని మనం అడిగింది అడగండి మొత్తం చేసినారు. ఈ వ్యక్తులు చేస్తామనే పని కూడా చేస్తలేదు. నేను చెప్తున్నాను అందరూ కూడా, నేను గెలిస్తే నా గురించి చాలా మందికి తెలుసు. ఇంతకుముందు 6 ఎమ్మెల్యే ఉంటే నేను సున్కేట్ కాకుండా, నాకు మోటార్ లేకుండా, నాకు సున్కేట్, రమణపేట్, డొంగల్, తర్వాత భీమ్గల్ కాకుండా ఇవన్నీ ఉండే నాకు. ఆ ప్రాంతంలో అప్పుడు నేను ఉన్నప్పుడు అపోజిషన్ ఉండే, కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేగా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉండే. ప్రతిరోజు ఫైటింగ్ నాకు, వాళ్ళకు నాకు ఫైటింగ్, అది వచ్చేదాకా పోతుండే, అదే ఫైటింగ్ నేను మళ్ళీ చేస్తా. దయచేసి చెప్తున్నా, ఈ దున్నపోతున్న వర్షాలు పట్టి ఉంటారు అని అడిగితే చెప్పరాదు. వాళ్ళు ఏమడిగినా దున్నపోతున్న వర్షం పడ్డట్టు. కానీ మీరు నాకు గెలిపించారు అనుకో, ముగ్గురం పోతాం, గ్యారెంటీ గల్ల పడతాం, ఇవి ఇచ్చినా కదని చెప్తున్నా. ఆ ధైర్యం నాకు ఉంది. రెండో విషయం ఏంటంటే, అరవింద్ ఉన్నాడు, కొంతమంది అంటున్నారు అరవింద్ మాకు ముఖ్యం కాదు సార్, మాకు మోడీ కావాలి.
మోడీ కావాలన్నప్పుడు ఒక మోడీకి ఓట్లేసిన అనుకో సమస్య వస్తే మోడీ దొరుకుతున్నాడు మీకు. నిజామాబాద్ దొరుకుతాడు మీకు. మోడీకి వేస్తే మోడీ దొరుకుతాడా? బీఆర్ఎస్ పార్టీకి వేస్తే బాజిరెడ్డి గౌడ్ దొరుకుతాడు, ప్రశాంత్ రెడ్డి దొరుకుతాడు, సురేష్ రెడ్డి గారు దొరుకుతాడు. వాళ్ళు దొరకడు. అలాంటి వ్యక్తికి వేస్తే మనం నష్టపోతాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇక జీవన్ రెడ్డి పాపం చెప్తారు, మన పార్లమెంట్ మెంబర్ చెప్తారు పోతారు వల్ల ఓరు ఆయన కలడు. ఆయన ఇంకో విషయం చెప్తున్నా, ఆయన ఎమ్మెల్సీ కూడా ఈ ప్రాంతంలో మనం మర్చిపోయినాం. ఈ ప్రాంతం ఓట్లు తీసుకొని ఎమ్మెల్సీ కూడా ఉన్నాడు. ఎప్పుడన్నా మూతలు వచ్చిండు ఆయన, నిజామాబాద్ వచ్చిండా అంటే రేపు గెలిస్తే కూడా పార్లమెంట్ మెంబర్గా మనకు అదే పని. ప్రజల మధ్యలో రాలే, ప్రజల మధ్యలో ఉన్నాడు. నన్ను గెలిపిస్తే చెప్తున్నా మీకు, రేపు ఎంపీ అయిన తర్వాత పార్లమెంట్ నడిస్తే పార్లమెంట్లో ఢిల్లీలో ఉంటాను. పార్లమెంట్ బంద్ అయిపోతే మోర్తాల్లో ఉంటా, సుంకేట్లో ఉంటా, రామణపేటలో ఉంటా, నిజామాబాద్ ఉంటాను. మీ అందరికి అందుబాటు. అలాంటి వ్యక్తి కావాలా లేకపోతే దొరకని వ్యక్తి కావాలి. ఇవన్నీ మనం చేస్తుందంటే ఇవాళ ఒక అవకాశం మనకు వచ్చింది. దేవుడి దయ వల్ల రేపు వచ్చే మే 13 నాడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మీరు కర్రు కాల్చి వాత పెడితే కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి తప్పకుండా మనం గెలుస్తాం, గెలిచి తీరుతాం. ఇంతకుముందు 2 పార్టీలు కూడా పువ్వు గుర్తులు వచ్చిండు, మన చెవులో పువ్వు పెట్టిండు. చేతి గుర్తులు వచ్చిండు, మన దగ్గర చేతి పెట్టిండు. ఇవి 2 మనకు కావాలా? మనకు బీఆర్ఎస్ పార్టీ కావాలా? ప్రజలకు కావాల్సిన బీఆర్ఎస్ పార్టీ. వీళ్ళ కేసీఆర్ గారు తను పడి కాలు విరిగినా ప్రజలు బాధపడుతున్నారు, వాళ్ళకి అన్ని ఇబ్బందులు తెలంగాణ రాష్ట్రంలో అనే ఉద్దేశంతో బస్ యాత్ర చేస్తున్నాడు ఆయన. బస్ యాత్ర చేసి పొలాలకు పోతున్నాడు ఆయన. నా రైతులను పరిగణిస్తున్నాడు ఆయన. నేను ఉన్నాను భరోసా ఇస్తున్నాడు ఆయన. రేవంత్ రెడ్డి వస్తున్నాడా? ఇదే పని వస్తున్నాడా? కారణం తెలంగాణ నాదని కూడా వ్యక్తి ఆయన. తెలంగాణ బిడ్డలు నా వల్ల కూడా వ్యక్తి. కాబట్టి ఇవాళ మన ఇంటి మనిషి ఎవరు, మనం కాపాడేది ఎవరు, మన ఆదుకునేది ఎవడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుని తప్పకుండా ఆ 2 పార్టీ గుణపాఠం చెప్పి బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. చేతులు ఇవ్వడం జై తెలంగాణ. మా అవ్వలు చేతులు లేవడలా జై తెలంగాణ. విషయం ఏంటంటే ఇలా చాలా మంది పిడికలు లేవడతారు. మీరు ఎంతమంది? దాదాపు అందరు 10 ఏళ్ల కింద బీడీ క్యాబినెట్ పెన్షన్ ఉండనా? ఉండనా? 10 ఏళ్ల కింద తెలంగాణ రాకుండా ఉండనా? 10 ఏళ్ల తర్వాత మన కవితమ్మ గారు వచ్చి మా ఆడబిడ్డలు బిల్డింగ్ చేస్తున్నారు, 4 రోజులు కష్టపడితే 1000 రూపాయలు సంపాదిస్తున్నారు, వాళ్ళు రోగాలు వస్తున్నాయి, రొస్టులు వస్తున్నాయి, టీవీలు వస్తున్నాయి అనే ఉద్దేశంతో తన తండ్రి కేసీఆర్ చెప్పి మెప్పించి మీకు 2000 రూపాయలు ఇప్పించినారు. ఈ మోర్దాన్ని ఈ నెల చేసింది. 2000 ఇస్తూ 2000 ఇవ్వడం వల్ల నువ్వు సంపాదించే పోయి ఈ 2000 3000. ఇక ఆశ ఏంటంటే ఇంకా 2 ఇస్తున్నాడు, 5 ఇస్తే మాకు యాడిస్తాడు. మనం 3000 ఇస్తున్నప్పుడు సంతోషంగా ఉండాలి. మనం ఎవడొచ్చి 10,000 ఇస్తాడు చేస్తాడు, ఓటు ఇస్తాడు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే తెలుసా మీకు? రైతులకు 28,000 కోట్లు అయితే 28,000 కోట్లు 38,000 కోట్లు అయితే రైతు బంధు చక్కగా ఇస్తాడు. 38,000 కోట్లు ఇస్తాడు. ఇంకోటి అంటున్నాడు నేను ఆగస్టు 15కి ఇస్తాడు. సంవత్సరం చెప్తున్నాడు, మరి హుషారుగా అన్నాడు. అర్థమైందా మీకు? ఆగస్టు 15కి అంటున్నాడు. ఓ స్త్రీ రేపు రాశాడు కూడా. అర్థమైందా? ఆగస్టు 15 అంటే మన ఆగస్టు 15 అయిందనుకో, ఆగస్టు 15 అన్నా ఏమైంది? అరే సంవత్సరం చెప్పి అలా మళ్ళీ సంవత్సరం దాన్నేముంది. అలాంటి బాగా హుషారుగా అన్నాడు. ఆ హుషారుని పట్టుకోవాలంటే మనం ఓటుతో గుద్దాలని. మనం ఓటుతో గుద్దితేనే ఆయనకు తిరిగి వస్తుంది. కాబట్టి మనం ఇస్తున్న అందరూ కూడా మా అమ్మలకు, మా అక్కలకు, మా తమ్ముళ్లకు, మా అన్నలకు, మా రైతన్నలకు దయచేసి చెప్తున్నా, నేను మీ బిడ్డను, మీ వాళ్ళం, మేము మీ అన్నలము, మీ తమ్ముళ్ళము, మీ బిడ్డలం, మీ మధ్యలో పుట్టి పెరిగిన వాళ్ళం. మేము మా ఓటేని మనం గెలిపించుకోండి. మీకు కాపాడకుండా మేము మీకు సహకారం అందిస్తాం. మీకు వచ్చే నిధులు ఏవైతే తీసుకొస్తాం మేము తప్పకుండా తీసుకొస్తాం. మనవిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. చేతులు ఎవరు? జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే.